ప్రతి ఏడాది మన తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో మనందరికీ తెలిసిందే. సీజన్ 7 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో అందరూ సీజన్ 8 పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను ఈ సీజన్ అందుకోలేకపోయినప్పటికీ పర్వాలేదు అనే రేంజ్లో రెస్పాన్స్ని సంపాదించుకుంది. ఓటీటీలో రెండవ సీజన్ ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ టీం కూడా ప్లానింగ్ చేసింది, కానీ ఎందుకో మధ్యలోనే ఆ ఆలోచనని విరమించుకుంది. కానీ ఓటీటీ సీజన్ కాకుండా మెయిన్ సీజన్ని అతి తొందరగా ప్రారంభించే ఆలోచనలో ఉందంట బిగ్ బాస్ టీం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టారట. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో ముగుస్తాయి. కానీ ఈ సీజన్ని మాత్రం మార్చి నెలలో ప్రారంభించాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం చర్చల దశలోనే ఉందట. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం సీజన్ 8లో జరిగిన పొరపాట్లు రిపీట్ చేయకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముందుగా బిగ్ బాస్ టీం మొత్తాన్ని ప్రక్షాళన చేయడానికి చూస్తున్నారట. సీజన్ 7కి పనిచేసిన యూనిట్ మొత్తం మారిపోయిందట. మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా చేయమని అడిగితే బిగ్ బాస్ యాజమాన్యం అందుకు ఒప్పుకోలేదట. దీంతో వాళ్లంతా పనిచేయడం ఆపేసరికి కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకుంటుంది బిగ్ బాస్ టీం. ఆ కొత్త టీం కారణంగానే ఈ సీజన్ అంచనాలను అందుకోలేకపోయింది. ఒక్కసారి ఊహించుకోండి, వైల్డ్ కార్డ్స్ లేకపోతే ఈ సీజన్ ఎంత దారుణంగా ఉండేదో. సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యేది. అలా డిజాస్టర్ అవ్వకుండా వైల్డ్ కార్డ్స్ కాపాడారు. ఈ సీజన్లో టాస్క్లు కూడా అనుకున్న రేంజ్లో లేవు. స్టార్ మా పరివారంలో పెట్టే టాస్క్లు ఇంకా బెటర్గా అనిపించింది. అంత వీక్ టాస్క్లు పెట్టారు. అంతేకాకుండా ఈ సీజన్ అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోవడానికి మరో కారణం క్లాన్ క్యాప్టెన్స్. సాధారణంగా గ్రూప్ గేమ్స్ అనేవి ఆడియన్స్ నచ్చరు. అలాంటిది ఏకంగా బిగ్ బాస్ అధికారికంగా గ్రూప్ గేమ్స్ ఆడడం మొదలు పెట్టడంతో ఆడియన్స్లో నెగిటివిటీ ఏర్పడింది. అలా కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్టు ఈ సీజన్ అంచనాలను అందుకోలేకపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం తెలుగు ఆర్టిస్టులతోనే సీజన్ని మొదలు పెట్టబోతున్నారట. సీజన్ మొత్తం ఆడియన్స్కి బాగా పరిచయం ఉన్న వాళ్ళనే తీసుకోబోతున్నారట. సీజన్ 8తో పోలిస్తే సీజన్ 9లో తీసుకునే ఆడియన్స్ మొత్తం తెలుగు వాళ్లే ఉండబోతున్నారని తెలుస్తుంది. సీజన్ 8లో కన్నడ వర్సెస్ తెలుగు ఎలా అయితే జరిగిందో సీజన్ 9లో అలాంటి మిస్టేక్ రిపీట్ చేయరని తెలుస్తుంది. అంతేకాకుండా పాత సీజన్స్కి పనిచేసిన టీంని మళ్ళీ వెనక్కి తీసుకుని రాబోతున్నారట. ఈసారైనా బిగ్ బాస్ టీం అంచనాలు అందుకునే స్థాయికి రీచ్ అవుతుందో లేదో అనేది చూడాలి మరి.